హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఇప్పుడు మనం ఖమ్మంలో జిల్లాలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్కి అయితే వెళ్తున్నామండి. ఇది చాలా మంచిగా ఉందండి రిజర్వాయర్. అంటే వానలతోటి మంచి ఫుల్గా ఉంది డ్యాము. సో ఇప్పుడైతే మనం రిజర్వాయర్ ఎంట్రన్స్లో ఉన్నామండి. మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి ఆ వాటరు, అక్కడ ఉండేటువంటి పార్క్ అవన్నీ చూపిస్తానండి. ఇంకో ఇక్కడ రిజర్వాయర్ అంటే స్టార్టింగ్లో ఉంటుందండి పార్కింగ్. ఇలా ఆడుకోవడానికి దానికి ఉంటుందండి ఇక్కడ పార్కింగ్. ఇది వచ్చేసి దాని మీద వాకింగ్ చేసుకోవడానికి అండి ట్రాక్. రిజర్వాయర్ అన్నమాట ఓపెన్ జిమ్ కూడా ఉంటుందండి. సో మేము మీ రిజర్వాయర్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే మనం వేరే రిజర్వాయర్కి అయితే రీచ్ అయినాం. ఇది వాటర్ అయితే మంచి ఫుల్గా ఉందండి. చూడండి, ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్. ఈవినింగ్ 1 కిలోమీటర్ పైనే ఉంటుందండి ఈ వాకింగ్ ట్రాక్. సో ఈవినింగ్ అయితే అందరూ చూస్తూ ఉంటారండి. ఇక చెరువుల్లో అయితే జాలర్లు చేపలు పడుతున్నారండి. ఇక్కడ నుంచి చేపలు బాగా వస్తాయండి మన ఖమ్మానికి, వైరా చెరువు చేపలు. ఇంకా చూద్దామండి. అటు ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంటుందండి. అది ఈవినింగ్ టైంలో సన్సెట్ సమయంలో వ్యూ అనేది చాలా బాగుంటుంది. కొండ పర్వతాలు అవతల సైడు మస్తు ఉంటుందండి. ఈరోజైతే సన్ లేడు. సో సన్ క్లౌడ్స్లో ఉన్నాడు, మబ్బులు బట్టి ఉన్నాయి కాబట్టి ఈరోజు మంచిగా అవుపించట్లేదు సన్సెట్. అంటే చాలా అద్భుతంగా అవుపిస్తుందండి ఇక్కడ నుంచి సన్సెట్ అయితే. నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి. చేపల వేట. మీకు అక్కడక్కడ అట్లా కనిపించే మొత్తం వాళ్ళు చేపలు పట్టే వాళ్ళే అండి. చాలా వరకు అయితే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి వైరా రిజర్వాయర్లో. ఈ విధంగా ఉంటుందండి మన వైరా రిజర్వాయర్ అయితే. వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్స్ అండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో కపుల్స్ వాళ్ళు వీళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వీళ్ళు. సో మన గవర్నమెంట్ అయితే బాగానే డెవలప్ చేసింది ఇది గతంలో కంటే ఇప్పుడు. ఈ వైరా చెరువు అయితే చేపలకైతే బాగా ఫేమస్ అండి. వలకు ఉన్నటువంటి బెండ్ అండి పైన మీరు చూస్తున్నారు. వలకు ఉన్నటువంటి బెండ్ అది. పక్షులు కూడా మంచిగా ఈవినింగ్ టైంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీరు ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ ట్రాక్ ఇదంతా ఒకవైపు ట్రాక్, వాటర్. ఎండాకాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చల్లటి గాలి వీస్తూ ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంటుందండి. ఇక వర్షాకాలం అయితే ఈ గ్రీనరీ, పచ్చని పొలాలు, వన్ సైడ్ వాటర్, ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడడానికి. సో నేచర్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుద్దండి ఈ యొక్క వ్యూ అనేది. రైట్ సైడ్ వాటర్, లెఫ్ట్ సైడ్ మొత్తం పొలాలు, ఇట్లా ఈ నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన వైరా రిజర్వాయరు. ఈరోజు మీకు నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే వైరా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.